నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సాధికారతపై ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్న నటుడు సుమన్ వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇవ్వండి షర్మిల. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే కుట్రతోనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కార్పొరేషన్లకు నిధులిచ్చి కమ్యూనిటీలకు చేయూత అందిస్తున్నట్లు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో అందరికీ 2.5 లక్షల రూపాయల యూనివర్సల్ హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. అర్హులందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పంపిణీ చేయాలని దిశానిర్దేశం చేశామన్నారు. 15 నెలలు పూర్తి చేశాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు. కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి. ఉద్యోగాలకు రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే విధానాన్ని అనుసరిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలి అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అయినా లక్ష్యాలు ఒకటే. ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ గౌరవమైన జీవితం. ఈ లక్ష్య సాధనకు మన అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మన రాష్ట్రాలు, మన పార్టీలు వేరైనా, రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా, మహిళా సాధికారత అనే విషయం మాత్రం పార్టీలకు అతీతంగా మన దేశ హితం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాజ్యాంగ సభల్లో తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి
వారి సేవలు అందించిన సంగతి మనందరికి తెలుసు. మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఇది గ్రేట్ మ్యాన్, స్వర్గస్థులు అయ్యారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయం దేశం అంతా తెలుసు. మహిళల ఆస్తిలో సగ భాగం ఇవ్వాలని చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి. కరాటే, జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ను ఏజెన్సీ గిరిజన ప్రాంత విద్యార్థులకు చేరువ చేయడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సీనియర్ నటుడు సుమన్ తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో ఆయన ఆదివారం నాడు పర్యటించారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న కరాటే శిక్షణను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సో ఈరోజు వచ్చి చూస్తే అంటే మెయిన్గా రాజేష్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఒక ట్రైబల్ విలేజ్లో ఇంతమంది కరాటే స్టూడెంట్స్ ఉన్నారా, సిటీలో కూడా అంటే ఇంతమంది మహిళలు నాకు తెలిసి లేరు. ఇప్పుడు ఉన్న స్టాండర్డ్ వాళ్ళు ఏదైతే వైట్ బెల్ట్ ప్రకారం చేశారో అంత స్టాండర్డ్ కూడా లేదు. సో నేను ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే రాజేష్ వచ్చి మాట్లాడడానికి ముందు తన తల్లిదండ్రుల్ని వేదిక మీద పిలవాలి, తల్లిదండ్రుల వల్లనే నేను ఈరోజు ఇంత ఎదిగని చెప్పి ఒక సంస్కారంతో తను తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టి, అది ఏమైనా ఇది చాలా అందరూ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులను ఎవ్వరూ పిల్లలు కాదు, ముఖ్యంగా సిటీలో ఉన్న పిల్లలు టైం లేదంటున్నారు, గమనించట్లేదు, ఒక స్టేజ్ తర్వాత వదిలేస్తున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు మిస్టేక్ కూడా ఉంది, బిజీ అయిపోయి పిల్లల్ని వేరే వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవడం. ఇది ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి అలాంటి జరగడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద అటాచ్మెంట్తో సెంటిమెంట్తో ఉంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. చదువు విషయంలో నా ఆర్టిస్ట్గా నన్ను ఎంకరేజ్ చేసింది మార్షల్ ఆర్ట్స్లో అన్నీ మా తల్లిదండ్రులే. మా మాస్టర్ బుద్ధిజం బాగా నేర్పించారు, కర్మ సిద్ధాంతం గురించి నేర్పించారు. సో అన్నీ కొన్ని కంట్రోల్లో, కొన్ని ఎంత ఏజ్ వచ్చినా కొన్ని కంట్రోల్లో నేను పెట్టుకొని హెల్త్ విషయంలో మటుకు నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అప్పట్లో నాకు కరాటే బెల్ట్ రావాలని. పర్యాటక రంగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం 15 నెలల్లో 10,644 కోట్ల పెట్టుబడులకు MOUలు కుదుర్చుకుందని, 698 కోట్లతో 88 ప్రాజెక్టులు ప్రారంభించినట్లు కూడా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని హోటళ్లలో గదుల సంఖ్యను 50,000కు పెంచేలా చేస్తున్నామన్నారు. ఒకసారి మనల్ని చైన్ సేవా సంఘం వాళ్ళు చెప్తారు. ఆ రోజు స్పెషల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, GSL ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చి దయచేసి ఆ డొనేషన్ క్యాంప్ పెట్టారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరించినటువంటి చిరకాలంగా మీ అందరితో ఉన్నటువంటి పరిచయం, స్నేహ సంబంధాలను పురస్కరించుకుంటే అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ NREGS ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత NREGS ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా NREGS అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి తన 5 ఏళ్ల పాలనలో విద్యా వైద్య రంగంలో వినూత్న ఆలోచనలతో వైఎస్ జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని, ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తోందేమో అన్న భయంతో ఆయన చేపట్టిన మంచి పనులను ముందుకు సాగనీయకుండా కూటమి ప్రభుత్వం
కుట్రపూరితంగా ఆపేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకు, పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి ఖర్చు అజరామరమైనటువంటిది అని పొగుడుతున్నటువంటి విషయం కూడా మనకందరికీ కూడా తెలుసును. మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతీప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాలన్నటువంటి తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఎంపీ డీకే అరుణ, ఎంపీ రవిచంద్ర, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ విమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం, మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా, శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు. ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా, ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. నిజంగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశంలో మోదీ గారు కావచ్చు, అందరూ కూడా
మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిల్చున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. మరి స్వామివారి ఆశీర్వాదంతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకెళ్లాలా, దేశం ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. ఒక సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే నిరుత్సాహపడద్దని, తప్పెక్కడ జరిగిందో గ్రహిస్తే మరో ప్రయత్నంతో విజయం అందుకోవచ్చని వర్ధమాన దర్శకులకు మారుతి సలహా ఇచ్చారు. తన సినిమాని ప్రేక్షకులు చూడటం లేదంటూ తనను తాను చెప్పుతో కొట్టుకున్న త్రిబాణధారి బార్బరిక్ దర్శకుడి గురించి ప్రస్తావించారు. తన నిర్మాణ సంస్థలో రూపొందిన బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవరికి అర్థం కాదు, నువ్వు ఆలోచించని 100 టైటిల్స్ పంపించా. రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. పంపించినా సరే ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు. పాపం మనం ఫీల్ అవ్వటం వేరు, ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం. ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను. అది అలాగే వెళ్ళిపోయింది. చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతాను అంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా, ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? ఏ కల్చర్ ఎటు వెళ్ళిపోతుంది? ప్రతి సినిమాకి చూస్తున్నా. మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్సల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎందుకు రాయట్లేదు? బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను. ఎందుకు రాయట్లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తాను ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? ఫ్యామిలీస్ రావాలి, మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు, బూత్ డైరెక్టర్ అనేవాడు 400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి, వాడి గ్రాఫ్ చూడండి, వాడి కెరీర్ చూడండి. నేను అది రాష్ట్రంలో ప్రతి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 పూర్తిగా చెల్లించాలని, యూరియా తగినంత సరఫరా చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా రెవెన్యూ ఆఫీసర్కు వినతిపత్రం ఇవ్వటం జరిగింది. పక్కన కర్ణాటకలో ఇబ్బంది లేదు, అలాగా తెలంగాణలో ఆన్లైన్లో మనలాగా ఇబ్బంది పెడతాయి. కానీ రైతులను ఆలోచించి ఊరి ఇన్పుట్లుగా ఇది చేసి రైతు భరోసా 15 నెలలు ఇవాళ ఎవరండి స్టేజ్ మీదేమో వాగ్దానాలు రైతు ఎన్నుమొక్కని, రైతులను పట్టించుకోకుండా రైతులను అనంతం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క కార్యాలయం దగ్గర తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ యొక్క ఆధ్వర్యంలో రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు భరోసాని అనౌన్స్ చేశారో ఆ రైతు భరోసాని 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఈవేళకి కూడా మరి మొత్తం అమౌంట్ 20,000 కూడా రిలీజ్ చేయకపోవడానికి నిరసిస్తూ, అలాగే రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద పెద్ద మోతుబరి రైతులు కూడా పొద్దుటే వచ్చి వాళ్ళ జోళ్ళు లైన్లో పెట్టి మళ్ళీ తర్వాత వచ్చి ఎరువు కోసం దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఆయన ఉన్నాడు, కూటమిలో ఉన్నాడు ఆయన. మరి సెంట్రల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఎరువులు తీసుకురాలేకపోవడానికి కారణం అయితే మాకు అర్థం కావట్లేదు.
ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా రైతులు యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని ఏపీ పీసీసీ చీఫ్ శర్మిల అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కోసం పనిచేస్తోందని ఆరోపించారు. ఈసీఐ బండారాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయటపెట్టారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని షర్మిల కోరారు. అందరికీ నమస్కారం. ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయటపెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం. దీనికి మీ మద్దతు కూడా కావాలి, మీ సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల ఎక్స్ మరియు ఇన్స్టా ఖాతాలను ఆధార్ నెంబర్తో అనుసంధానం చేయాలని కథానాయకుడు సాయి దుర్గతేజ్ సూచించారు. అభయం మాసూమ్ 25 పెరుగుతోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లల పట్ల అశ్లీలత, అసభ్యతను తగ్గించాలంటే ఆధార్ కార్డు జత చేయడం తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. I believe if possible, I don't know how far it is possible, I really want all the social media platforms to actually have a sense of tying them up to the real world, in the sense like if at all there's an idea of mine, I want them to be properly checked with my background, like an Aadhaar card or their parents or something to tie them up to the ground, to make them question about their real life or not in the social media world. Maybe I'm talking very randomly or not properly aligned, but I believe that if at all they can connect to the real world in the form of like their ID is supposed to be collaborated with their Aadhaar card or their parents' number or their parents' Aadhaar card linked to it. So that can actually bring a change, I think. They become more responsible. Actually, I can just talk to them and say that this is what I'm facing. And నేను ఫేస్ చేస్తున్నాను, నన్నే కాదు మొత్తం నా ఫ్యామిలీ మొత్తం అందరినీ తిడుతున్నారు. ఐ కెన్ జస్ట్ సే దట్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళనే అనలేం. ఎందుకంటే వాళ్ళ ప్రేమతో చేస్తారో వాళ్ళ వేరే వాళ్ళ మీద కోపంతో చేస్తారో అర్థం కాదు. అంటే ఎవరో ఒకరు ఇన్స్టిగేట్ చేస్తారు, దాంతో ఇంక రెచ్చిపోయి ఇంకా అసలు మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు. మేము పెద్దవాళ్ళు కాబట్టి మేము తీసుకోగలుగుతాం, పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకంటే ఒక బాధ్యత వాళ్ళ మైండ్లో రావాలి, అంటే తీసుకురావాలి. అందుకని చెప్పిన దాకా లింక్ దేర్. గూడూరు గాంధీనగర్ సమీపంలో ఈ నెల 10న జరిగిన రషీద్ హత్య కేసులో 3 నిందితులను
పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టూ టౌన్ సిఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు, షరీఫ్ కలిసి రషీద్పై 17 సార్లు కత్తితో దాడి చేసి హత్య చేశారు. మహిళా వ్యవహారమే ఈ ఘర్షణకు దారితీసిందని, సిగరెట్ విషయంలో మొదలైన వాగ్వాదం ప్రాణాంతకంగా మారిందని సిఐ తెలిపారు. నిందితులకు ఆశ్రయం కల్పించిన వందనను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మర్డర్గాను ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వచ్చి ఒకరు పాల్కుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి, 2 షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, 3 వందన. ఈ ముగ్గురిని కూడా ఈరోజు చెలుకూరు మండలంలోని వరగల్లు క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా, ఇతను టిడికో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు. ఇతని మీద ఎటువంటి న్యాయ చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షీట్ కూడా లేదు అతని మీద. అదేవిధంగా దీంట్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి, ఇతను 19 సంవత్సరాలు, ఇతను టిడికో హౌసెస్ లో ఉంటాడు. ఇతని మీద 2 కేసులు గతంలో కలవు. ఒకటి దొంగతనం కేసు మరియు ఒక ఎస్ఎస్ కేసు ఉంది. ఇతని మీద కూడా ఎటువంటి రౌడీ షీట్ నమోదు కాలేదు ఇంకా. అదేవిధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, ఇతనికి 28 సంవత్సరాలు, ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు. ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. అదేవిధంగా 3వ ముద్దాయి అయిన వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. ఈమె భోజలి మండలం అయితే ప్రస్తుతం టిడికో హౌసెస్, గూడూరు రూరల్ మండలంలో టిడికో హౌసెస్ ఉంది. మనకి ఈ యొక్క కేసు 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు నాడు మనకి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రషీద్ మరియు వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మనకి షఫీర్, వీళ్ళు ఇద్దరు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సాధికారతపై ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్న నటుడు సుమన్ వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇవ్వండి, షర్మిల. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే కుట్రతోనే వైద్య వ్యవస్థ నిర్వీర్యం, భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.